దేవుని కృపే. దేవుని నామన స్తోత్రం. వీటన్నిటికి నిమిత్తం దేవుడి సన్నిధిలో ప్రార్థించి ఆయన పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆశీర్వాదాలు ఎందరైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అటు విధంగా ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. మరి అంతేకాదు కానీ మరి దానియేలును తీసుకున్నట్లయితే దానియేలు కూడా మరి సింహపు బోనులో మరి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా దేవుని పైన నిరీక్షణ ఉంచి ఎంతగానో దేవునిలో సాగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధమైనటువంటి ప్రార్థన ఆయన్ని కాపాడింది, ఆయన ఆశీర్వాదానికి మరి గురి అయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్ర. మరి యోబు జీవితంలో పోగొట్టుకున్నదంతటినీ కూడా మరి ఎంతగానో పోగొట్టుకున్నప్పటికీ కూడా రెండింతల ఆశీర్వాదాన్ని చూడగలిగంటే అది దేవుని యొక్క చిత్తం మేరకే జరిగింది. మరి దేవుని నామానికి స్తోత్రం. యోబు పత్రిక 1:13 నుండి కూడా ఎన్నో లేఖన భాగాలు ఈ విధంగానే సెలవిస్తూ ఉన్నాయి. పోగొట్టుకున్నదంతా మరి దేవుని యొక్క ప్రార్థన ద్వారా ఆయన పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మరి అవన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇస్సాకును కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, అబ్రహామును కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని నామానికి స్తోత్రం. ఇటు విధముగా మరి ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ దీవెన పొందుకోవడానికి ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మీరు ఎలా గడుపుతున్నారు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తున్నారా లేదా? అటు ప్రార్థన మీరు చేస్తున్నారా లేదా? మరి ఇలాంటి మరి దేవుని గ్రంథంలో మరి లేఖనాల్లో రాయబడినట్లుగా వీరందరి పేర్లు మరి మన జీవ గ్రంథమైనటువంటి ఆయన గ్రంథంలో మన పేర్లు రాయబడినట్లుగా మరి అట్టి ఆశీర్వాదం పొందుకుంటున్నామా? అటు దీవెన పొందుకుంటున్నామా? ఆ రీతిగా జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనం ఆయన ఆశీర్వాదానికి కారణభూతులు అవ్వాలని ప్రభు పేట కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ప్రతి ఒక్క బిడ్డని దీవించును గాక. ఆమేన్.